హలో ఫ్రెండ్స్, కిచెన్ యాక్స్ కొన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజు వంటగదిలో గంటల తరబడి పనిచేసి అలసిపోతున్నారా? అయితే ఎంత కష్టపడినా పనులు మాత్రం త్వరగా పూర్తి కావడం లేదా? అయితే వంటగదిలో కేవలం కష్టపడటమే కాదండోయ్, కాస్త స్మార్ట్గా ఆలోచించడం కూడా చాలా ముఖ్యం. మనకు తెలియని కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల వంట పని ఎంతో సులువవుతుందే కాకుండా సమయం కూడా చాలా ఆదా అవుతుంది. అయితే గృహిణుల శ్రమను తగ్గించి వంటగది పనులను చిటికలో పూర్తి చేసే అద్భుతమైన ఉపయోగకరమైన కిచెన్ టిప్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటి చిట్కా, వంటగదిలో గిన్నెలు కడిగిన తర్వాత స్టాండ్ కింద నీరు చేరిపోతూ ఉంటుంది కదండి ప్లాట్ఫామ్పై. అలా దానివల్ల తెల్లటి గట్టి మరకలు పడుతూ ఉంటాయి. మార్బుల్స్ అయినా అవనివ్వండి, గ్రానైట్ రాయి అయినా అవనివ్వండి, ఏ రాయి అయినా సరే ఈ మరకలపై కొద్దిగా శానిటైజర్ స్ప్రే చేసి కిచెన్ టవల్తో తుడిచేస్తే నిమిషాల్లో క్లీన్ అయిపోతుందండి. అలాగే రెండవ చిట్కా, డై లేదా మెహందీ పెట్టుకునేటప్పుడు మన చేతులకు వేసుకునే ప్లాస్టిక్ గ్లౌజెస్ లూజ్గా ఉంటూ జారిపోతుంటాయి కదండి. అలాంటప్పుడు మణికట్టు భాగంలో ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే గ్లౌజ్ చేతికి టైట్గా ఉండి పనులు చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇక మూడవ చిట్కా, అల్యూమినియం కుక్కర్లో బంగాళదుంపలను ఉడికించినప్పుడు కుక్కర్లో లోపల నల్లగా మారుతూ ఉంటుంది కదండి. అలా జరగకుండా ఉండాలంటే నీటితో పాటుగా కొద్దిగా ఉప్పు వేసేయాలి. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయండి. ఏంటంటే, 1 కుక్కర్ నల్లబడదు, 2 ఆలుగడ్డలు పగలకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇక 4వ చిట్కా, రాత్రి వండిన పప్పు మిగిలిపోతే దాన్ని పారేయాలని చాలా బాధపడుతుంటా. అలా పారేయకుండా మళ్ళీ దాన్ని అదే తినకుండా 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. అవి ఏంటనుకుంటున్నారా? అందులో ఒకటి ఓట్స్ డాల్, అంటే పప్పులో కొద్దిగా నీరు ఉప్పు వేసి కలిపేసి అందులో 2-3 చెంచాల ఓట్స్ వేసి 2 నిమిషాలు ఉడికిస్తే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కాకుండా ఇంకొక చిట్కా కూడా చేసుకోవచ్చండి. పప్పు అట్లు కూడా వేసుకోవచ్చండి. దీని తయారీ ఎలా అంటే, రాత్రి మిగిలిన పప్పులో కొద్దిగా నీరు ఉప్పు కలిపి బ్లెండ్ చేసేసి అట్ల పిండిలా తయారు చేసుకోవాలి. దీని పెనంపై కాస్త మందంగా వేసుకోవాలి. మూత పెట్టి 2 వైపులా కాల్చుకుంటే టేస్టీ అయిన అట్లు అనేవి రెడీ అయిపోతాయి. ఇక 4వ చిట్కా, ఎక్కువ మొత్తంలో పచ్చిమిర్చి తొడుములు తీసేటప్పుడు చేతులు చాలామందికి మంట పుడుతుంటాయి కదండి. అలా కాకుండా ఉండాలంటే చేతులకు కొద్దిగా వంట నూనె రాసుకొని తొడుములు తీయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అప్పటికి కూడా మంట పుట్టినట్లయితే ఫ్రిడ్జ్లో ఉన్న చల్లటి పాలను చేతులకు రాసుకుంటంట మంట వెంటనే తగ్గిపోతుందండి. ఇక 5వ చిట్కా, సమోసాలు పర్ఫెక్ట్గా క్రిస్పీగా వేగాలంటే చాలామందికి క్రిస్పీగా రావని బాధపడుతుంటారు కదండి. అలాంటప్పుడు ముందుగా స్టవ్ స్లిమ్లో ఉంచుకొని తక్కువ మంటపై 12 నుండి 13 నిమిషాలు పాటు 2 వైపులా నిదానంగా వేయించాలి. అలా చివరి 1 నిమిషం మాత్రం హై ఫ్లేమ్లో ఉంచి తీసేస్తంట బయట స్వీట్ షాప్లో ఉన్న టేస్ట్ కరకరలాడుతూ వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంకా 6వ చిట్కా, ఫైనల్ చిట్కా, పాలకూర తోటకూర వంటి ఆకుకూరలు కడిగి కట్ చేసిన తర్వాత కూడా అందులో ఇసుకుండిపోతుంది కదండి. అలాంటప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసేసి ఆకుకూరలు అందులో వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలా ఉంచేయండి. ఆ తర్వాత దాన్ని కదపకుండా ఉండడం వల్ల ఆ మట్టి అంతా గిన్నె అడుక్కుపోయి పైన మనకి ఆకుకూరని ఫ్రీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులువుగా ఆకు అనేది వేరు చేసుకోవచ్చు, మట్టి అనేది అడుగు ఉండిపోతుంది. కాబట్టి ఈ చిట్కాలు మీలో ఎంతమందికి నచ్చాయో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ కామెంట్ అనేది ఎలా ఉంది, ఈ చిట్కాలు మీలో ఎంతమందికి తెలుసు